హాయ్ అండి. వెల్కమ్ టు మైత్రి క్రియేషన్స్. ఇప్పుడు నేను వంకాయ పోపు చేస్తున్నానండి. దానికోసం ముందుగా 5, 6 వంకాయలను తీసుకుని వాటిని కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం చింతపండు వేసి వాటిని బాగా మగ్గనివ్వాలండి. అవి బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత దాన్ని చక్కగా చింతపండు, ఉప్పు అవన్నీ పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఒక పెనంలో ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులు 4, 5 పచ్చిమిర్చి ఉడుకులు కూడా వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం అల్లం వేసుకోవాలండి. అవన్నీ బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ముందుగా మనం ఉడకబెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఆ తాలింపులో వేసుకోవాలండి. తాలింపులో వేసుకున్న తర్వాత దానికి ఇందాక కొంచెం పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పోపు రెడీ.